అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ అయిపోయింది. సో రిజల్ట్స్ కూడాను ఒక 1 వీక్ లోపలే వచ్చేస్తాయి మనకి. యాజ్ పాసిబుల్ యాజ్ ఫాస్ట్గా వచ్చేస్తాయి రిజల్ట్స్. వచ్చిన తర్వాత మనం కౌన్సిలింగ్కి కౌన్సిలింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్కి ఆ తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషను, అదే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. మరి డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అంటే ఏ సర్టిఫికేట్లు కావాలి అనేది ఒక హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్లో రైట్ సైడ్ టాప్లో 3 లైన్స్ కనబడతాయి. ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తే హోము, కౌన్సిలింగ్ ప్రాసెస్, నోటీసెస్ అని కనబడుతుంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద మీరు మళ్ళీ క్లిక్ చేయండి. ఇదిగోండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని కనబడుతుంటుంది. అంటే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సంబంధించిన దాని మీద మీరు క్లిక్ చేస్తారనమాట. సో క్లిక్ చేస్తే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడాను మనకు వస్తాయి అన్నమాట. సో ఏంటి అని అంటే ప్రతిదీ కూడాను ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఫ్రమ్ AISSAE AC 2025 అంటే అదంతా కూడా సింపుల్గా ఒక చెక్ లిస్ట్ నేను డౌన్లోడ్ చేద్దాం. చెక్ లిస్ట్ ఒకసారి డౌన్లోడ్ చేసి మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ ఉంది కదా చెక్ లిస్ట్, దాన్ని డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇవన్నీ కావాల్సిన సర్టిఫికేట్లు. సో ఈ కావాల్సిన సర్టిఫికేట్లు అన్నీ కూడాను మనకి చెక్ లిస్ట్ అనేది ఉంటుంది, మొత్తం ఇందులోనే ఉంటాయి. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. డౌన్లోడ్ డాక్యుమెంట్, దాని మీద డౌన్లోడ్ చేస్తే మీకు అన్నీ కూడాను వస్తాయి అన్నమాట. సో ఏ సర్టిఫికేట్లు కావాలనేది ఇక్కడ నేను ఇక్కడ లిస్ట్ చెప్తాను. యాక్చువల్గా ఇది చెక్ లిస్ట్ సంబంధించిన ఫామ్ అనమాట. ఇది ఆ స్కూల్ వాళ్ళు, మీరు ఫైనల్గా సెలెక్ట్ అయిన తర్వాత ఆ స్కూల్ వాళ్ళకి సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన టైంలో స్కూల్ వాళ్ళు ఇవ్వాల్సిన రోల్ నెంబరు, అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మెయిన్ సర్టిఫికేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఈ చెక్ లిస్ట్ ఫామ్ అనేది ఒకటి తీసుకుని వెళ్ళాలి. సెలెక్ట్ అయిన తర్వాత ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్ ఫ్రమ్ AISSAC 2025 అంటే మీరు సెలెక్ట్ అవుతారు కదా ఏదో ఒక స్కూల్కి, సైనిక్ స్కూల్ కోరుకొండ, సైనిక్ స్కూల్ కలికిరి, అలా భువనేశ్వర్ సైనిక్ స్కూల్, ఇలా సైనిక్ స్కూల్ సెలెక్ట్ అయిన తర్వాత ఆ సెలెక్ట్ అయినట్టు సైనిక్ స్కూల్ వాళ్ళే వెబ్సైట్లో పెడతారనమాట, మీకు వస్తుంది. సో ఆ ప్రొవిజనల్ ఫామ్ అనేది ఒకటి ఉండాలన్నమాట. నెక్స్ట్ అడ్మిట్ కార్డు. అడ్మిట్ కార్డ్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు, అడ్మిట్ కార్డ్ అంటే మీరు హాల్ టికెట్ తెలుసు కదండి మీకు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అడ్మిట్ కార్డ్ అంటారు దాన్ని, అది ఉండాలి. అండ్ స్కోర్ కార్డ్ అనమాట. స్కోర్ కార్డ్ కూడా నెక్స్ట్ మనకి ఓపెన్ అవుతుంది. అంటే స్టూడెంట్స్కి ఎన్ని మార్కులు వచ్చాయి, ర్యాంక్ ఎంత వచ్చింది తెలుసుకోవచ్చు అనమాట, దాన్ని స్కోర్ కార్డ్ అంటారు. అలాగే గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ID ప్రూఫ్ ఆఫ్ స్టూడెంట్ ఫాదర్ మదర్. సో స్టూడెంట్ది, వాళ్ళ ఫాదర్ది, వాళ్ళ మదర్కి సంబంధించిన గవర్నమెంట్ ID ప్రూఫ్, దాంట్లో అడ్రస్ అనేది ఉండాలి. ID ప్రూఫ్ అన్నాకే అడ్రస్ ఉండాలి. మోస్ట్లీ ఆధార్ ఉంటే ఆల్మోస్ట్ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ రిపోర్టు ఉండాలండి. మెడికల్ ఫిట్నెస్ రిపోర్ట్ కూడాను దానికి సంబంధించిన గైడ్లైన్స్ కూడాను ఇస్తారు, అది ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి. సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ఆఫీసరు, అదే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ కావాలండి. అంటే ఆ స్టూడెంట్ ఏ క్లాస్లో చదువుతున్నాడు అనేది స్టడీ సర్టిఫికేట్ అనేది కావాలి. సో 5th క్లాస్ చదువుతున్న స్టడీ సర్టిఫికేట్, లేదంటే 9th చదువుతుంటే 9th స్టడీ సర్టిఫికేట్ కావాలి. ఓకేనా. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ కేటగిరీ, అంటే వాళ్ళు రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు SC అయితే SC సర్టిఫికేట్, ST అయితే ST సర్టిఫికేట్, OBC అయితే OBC సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ డొమిసైల్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఇది ఒరిజినల్ అనేది మెన్షన్ చేశాడు. డొమిసైల్ సర్టిఫికేట్ అన్నా రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నా మీకు VRO కానీ MRO కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చేది తీసుకోండి. అలాగే సర్టిఫికేట్ ఆఫ్ సర్వీసు, ఇది సర్వీస్లో ఉండేవాళ్ళు, లేదంటే ఆల్రెడీ సర్వీస్ చేసి పూర్తి చేసిన వాళ్ళు కావలసిన సర్వీస్ సర్టిఫికేట్ అండి. సో ఇది ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. సో 12th వన్ చూసారా, ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు తహసీల్దార్, అదే MRO ఆఫీస్కి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్ అనేది కావాలండి. ఫోటోగ్రాఫ్స్ 5 ఫోటోగ్రాఫ్స్ అనేవి ఉండాలి. అలాగే ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ అనేది 2 ఉండాలండి.
5 ఫోటోగ్రాఫ్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ 2 ఉండాలి, అవి పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అనేవి ఉండాలి. ఓకేనా. అలాగే ఎవరైనా స్టూడెంట్ అడాప్షన్ చైల్డ్ అని మిమ్మల్ని అంటే దత్తత తీసుకుని పిల్లలు అనుకోండి, ఆ అడాప్షన్ డీడ్కి సంబంధించింది కూడా ఉండాలి. మేబీ ఇది పెద్దగా ఎవరికి ఉండదు, సో ఎవరికైనా ఉంటే ఇవి కావాల్సినవి ఉంటాయి అన్నమాట. సో ఇవి సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్కి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట. మళ్ళీ ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే ఇట్ ఈస్ బెటర్ టు ఈజీ అనమాట. మీరు ఈజీగా మీరు ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట. మెయిన్లీ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ ప్రొవిజనల్, నెక్స్ట్ అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, ఐడి ప్రూఫ్, మెడికల్ ఫిట్నెస్ రిపోర్టు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేటు, కేటగిరీ సర్టిఫికేటు, డొమిసైల్ సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కూడాను ఆర్డర్లో ఉండాలన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.